హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి నేను రాకపోతే ఏమైతుందిలే, నేను వెళ్ళకపోతే ఏమైతుందిలే. జనరల్గా ఇలాంటి సిచ్యువేషన్ అంటాం కదా, నేను రాకపోతే ఇక ఆగిపోద్ది ఇక పెళ్లి, ఇక నేను వెళ్ళకపోతే ఇక పెళ్లి ఆగిపోద్దా, ఇక నేను తినకపోతే ఏమన్నా అయిద్దా మీకు, నేను అడగకపోతే నీకేంది, నువ్వు అడగొచ్చు కదా. ఇట్లాంటి సిచ్యువేషన్ చాలా మంది ఎక్కువ యూజ్ చేసేది. నేను రాకపోతే ఏమైతుందిలే, నేను వెళ్ళకపోతే ఏమైతుందిలే, నేను తినకపోతే ఏమైతుందిలే, నేను అడగకపోతే ఏమైతుందిలే. ఇలాంటి సెంటెన్స్ మనం ఏ విధంగా ఫామ్ చేయాలి, ఫస్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే వాట్ ఇఫ్, నేను రాకపోతే, నేను వెళ్ళకపోతే అంటాం కదా. వాట్ ఇఫ్ సబ్జెక్ట్ డిడ్ నాట్ ప్లస్ వెర్బ్ వన్, ఇది స్ట్రక్చర్. వాట్ ఇఫ్ తోటి స్టార్ట్ కావాలి. వాట్ ఇఫ్ సబ్జెక్ట్ డిడ్ నాట్ వెర్బ్ వన్. ఇప్పుడు చూడండి, నార్మల్ గా వాట్ ఇఫ్ అనేది కామన్ గా వస్తుంది కదా. వాట్ ఇఫ్ రాకపోతే అంటాం కదా. వాట్ ఇఫ్ సబ్జెక్ట్ ఏంది, నేను, ఐ ప్లస్ డిడ్ నాట్, వెర్బ్ వన్ ఏంది, రాకపోతే ఏమంటదని కమ్. నేను రాకపోతే ఏమైతుందిలే, నేను రాకపోతే ఏమైతుందిలే. వాట్ ఇఫ్ ఐ డిడ్ నాట్ కమ్, వాట్ ఇఫ్ ఐ డిడ్ నాట్ కమ్ అంటే నేను రాకపోతే ఏమైతుందిలే, నేను వెళ్ళకపోతే ఏమైతుందిలే, నేను వెళ్ళకపోతే ఏమైతుందిలే. సింపుల్. వాట్ ఇఫ్ ఐ డిడ్ నాట్ గో, ఐ డిడ్ నాట్ గో, నేను వెళ్ళకపోతే ఏమవుతుందిలే. ఇది ఆల్రెడీ కామెంట్ చేసిన వాళ్ళ మీరు. మూడోది ఎవరైనా కామెంట్ చేస్తారు, రెండు చెప్పేలోపు మూడోది కామెంట్ చేస్తారు కదా. చూస్తా ఫస్ట్ కామెంట్ ఒకటి. నెక్స్ట్ ఇదైతే ఆన్సర్, ఇది కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే తెలియదు కదా, పాత వాళ్ళు అయితే ఇమీడియట్ గా చేస్తారు కామెంట్. కొత్త వాళ్ళు ఇదైతే కామెంట్ చేసేయండి దీన్ని చూసి. నేను తినకపోతే ఏమవుతుందిలే, నేను తినకపోతే ఏమవుతుందిలే, నీకే గ్యాస్ ప్రాబ్లం వస్తుంది అంటాం కదా కామెడీ అట్లా. నేను అడగకపోతే ఏమవుతుందిలే, సింపుల్. వాట్ ఇఫ్ ఐ డిడ్ నాట్ ఆస్క్, అడగడాన్ని ఆస్క్ అంటాం కదా. వాట్ ఇఫ్ ఐ డిడ్ నాట్ ఆస్క్, నేను అడగకపోతే ఏమైతుందిలే, నేను అడగకపోతే ఏమైతుందిలే. అట్లా ఇంకా సెంటెన్సెస్ అనేది మనం ఈజీగా ఫామ్ చేసుకోవచ్చు. ఇవే కాదు, చూడండి ఇంకా సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలి. నేను అడగకపోతే, ఇక్కడ మారేది ఏంది, జస్ట్ వెర్బే కదా. తినకపోతే, వెళ్ళకపోతే, రాకపోతే, కమ్, గో, ఆస్క్, ఇవే కదా చేంజ్ అయ్యేది. దీంతో పాటు ఇంకా చెప్తా చూడండి, ఇంకా చాలా రాసుకురా వస్తుంది ఇందులో. చూడండి, నేను చదవకపోతే, ఏమొస్తుంది, వాట్ ఇఫ్ ఐ డిడ్ నాట్ రీడ్, వాట్ ఇఫ్ ఐ డిడ్ నాట్ రీడ్, నేను చదవకపోతే ఏమైతుంది, వాట్ ఇఫ్ ఐ డిడ్ నాట్ రీడ్. అట్లా నేను రాయకపోతే ఏమవుతుందిలే, వాట్ ఇఫ్ ఐ డిడ్ నాట్ రైట్, నేను రాయకపోతే ఏమైతుందిలే. నేను చూడకపోతే ఏమైతుందిలే, నేను చూడకపోతే ఏమైతుందిలే. వాట్ ఇఫ్ ఐ డిడ్ నాట్ సీ, నేను చూడకపోతే ఏమవుతుందిలే. నేను తీసుకోకపోతే ఏమవుతుందిలే, నేను ఒక్కని తీసుకోకపోతే ఏమవుతుంది చెప్పండి. తీసుకోకపోతే దాన్ని ఇంగ్లీష్ ఏమంటున్నాం, వాట్ ఇఫ్ ఐ డిడ్ నాట్ టేక్, నేను తీసుకోకపోతే ఏమవుతుంది. నేను కొనకపోతే ఏమవుతుందిలే, ఏమంటాం కొనకపోతే ఏమవుతుంది, వాట్ ఇఫ్ ఐ డిడ్ నాట్ బై, నేను అమ్మకపోతే ఏమవుతుందిలే, వాట్ ఇఫ్ ఐ డిడ్ నాట్ సెల్, నేను అమ్మకపోతే ఏమవుతుంది. నేను నేర్చుకోకపోతే ఏమవుతుందిలే, లెర్న్, వాట్ ఇఫ్ ఐ డిడ్ నాట్ లెర్న్, నేను నేర్చుకోకపోతే ఏమవుతుందిలే. నేను ఎక్కడిని ఆడవకపోతే ఏమవుతుందిలే, ఐ డిడ్ నాట్, వాట్ ఇఫ్ ఐ డిడ్ నాట్ క్రై. అట్లా వాట్ ఇఫ్ ఐ డిడ్ నాట్
నెక్స్ట్ నేను ఒక్కని తేకపోతే అంటే నేను తేకపోతే ఏమవుతుందిలే. వాట్ ఇఫ్ ఐ డి నాట్ బ్రింగ్, నేను ఒక్కని తేకపోతే ఏమవుతుందిలే. నేను కలవకపోతే ఏమవుతుందిలే. వాట్ ఇఫ్ ఐ డి నాట్ మీట్, నేను కలవకపోతే ఏమవుతుందిలే. నేను వండకపోతే ఏమవుతుందిలే. వాట్ ఇఫ్ ఐ డి నాట్ కుక్, నేను వండకపోతే ఏమవుతుందిలే. నేను చూడకపోతే ఏమవుతుందిలే. ఐ డి నాట్ వాచ్, ఈ వాట్ ఇఫ్ ఐ డి నాట్ వాచ్. ఈ విధంగా సెంటెన్సెస్ అనేది సింపుల్ గా ఫామ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.